హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. 12th April 2022 డైలీ కరెంట్ అఫైర్స్. ఫస్ట్ చూస్తే మనకి ఇండియన్ పాలిటీ ఒక రెండు అంశాలు ఉన్నాయి. అందులో ఫస్ట్ది పంచాయతీ నవనిర్మాణ్ కా సంకల్ప్. సో ఇది ఒక ఐకానిక్ వీక్. మనకు పంచాయతీ రాజ్ దినం అని చెప్పేసి April 24th మనం సెలబ్రేట్ చేసుకుంటాం. April 24th ఎందుకంటే మనకి ఆ రోజు ఈ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్పేసి 1993 April 24న అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం మనకి పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్కి రాజ్యాంగబద్ధ హోదా అనేది వచ్చింది. సో ఆ సందర్భంగా ప్రతి ఇయర్ April 24ని మనం పంచాయతీ రాజ్ దినంగా జరుపుకుంటాం. సో పంచాయతీ రాజ్ దినం అని చెప్పేసి జరుపుకుంటాం. ఇది 2010 నుంచి మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది 1993 April 24న అమల్లోకి వచ్చింది కాబట్టి ఆ దినంకి సందర్భంగా పంచాయతీ రాజ్ దినము మనము 2010 నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇప్పుడేంటి అంటే వార్తల్లో ఉంది. సో April 11 నుంచి 17 వరకు వారం రోజులు పంచాయతీ రాజ్ ఐకానిక్ వీక్ అని చెప్పేసి సెలబ్రేట్ చేస్తున్నారు. ఐకానిక్ వీక్ మనకి ఇండిపెండెన్స్ వచ్చి 75 ఏళ్ళు పూర్తయింది కాబట్టి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అని చెప్పేసి దాన్ని సెలబ్రేట్ చేస్తున్నాం. అందులో భాగంగానే April 11 నుంచి 17 వరకు ఐకానిక్ వీక్ అని చెప్పేసి ఈ ఐకానిక్ వీక్ పేరు వచ్చేసి ఈ పంచాయతీ నవనిర్మాణ్ కా సంకల్ప్. థీమ్ ఏంటి అంటే ఈ వారం రోజుల సెలబ్రేషన్కి థీమ్ ఏంటి అంటే సో లోకలైజేషన్ ఆఫ్ సస్టైనబిలిటీ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పేసి మనకు 17 గోల్స్ ఉన్నాయి. మొత్తం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పేసి UNO ప్రపంచానికి నిర్దేశించిన 17 గోల్స్ ఉన్నాయి. ఆ 17 గోల్స్ లోకలైజేషన్ చేయాలి, లోకల్ నుంచి సాధించాలని చెప్పేసి థీము ఇది పెట్టడం జరిగింది. రైట్, మనకి ఈ సందర్భంగా కొన్ని అవార్డ్స్ ఇచ్చిండ్రు. అందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి 19 వచ్చినాయి అవార్డు. సో 19 అవార్డ్స్ మనం దీనిలో కొన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒకటి జిల్లా పరిషత్కి వచ్చింది, 4 మండల్స్కి వచ్చినాయి, ఇంకొక 14 వచ్చేసి జీపీలకి గ్రామ పంచాయతీలకి రావడం జరిగింది. సో ఫస్ట్ చూస్తే జిల్లా పరిషత్ ఎక్కడంటే సిరిసిల్లకి అవార్డు వచ్చింది. సో రాజన్న సిరిసిల్ల జిల్లాకి జిల్లా పరిషత్కి బెస్ట్ జిల్లా పరిషత్ అవార్డు వచ్చింది. ఇది దీన్ దయాల్ శక్తి కారణ్ పురస్కార్ అని చెప్పేసి పిలుస్తాం. జిల్లా పరిషత్కి ఇచ్చే అవార్డు ఏంటిదంటే దీన్ దయాల్ శక్తి పురస్కార్ అని చెప్పేసి పిలుస్తాం. రైట్, 4 మండలాలు మనకి ఇక్కడ అవసరం లేదు. నెక్స్ట్ 14 జీపీలలో కొన్ని ఫస్ట్ ప్లేసు తెలంగాణకు వచ్చింది. సో అందులో చూస్తే ఫస్ట్ది బెస్ట్ చైల్డ్ ఫ్రెండ్లీ జీపీ. సో బెస్ట్ చైల్డ్ ఫ్రెండ్లీ జీపీ ఇది చందాపూర్కి వచ్చింది. సో చందాపూర్ ఎక్కడ ఉంది అంటే వనపర్తిలో ఉంది. సో వనపర్తిలో. సో వనం కింద చందమామ కనిపిస్తుంది చిల్డ్రన్స్కి, వనంలో కనిపిస్తుంది, అట్లా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. నెక్స్ట్ బెస్ట్ జీపీ డెవలప్మెంట్ ప్లాన్. సో జీపీ డెవలప్మెంట్ ప్లాన్ అని చెప్పేసి ఈ అవార్డేమో ఎర్రవల్లికి వచ్చింది. సో సిద్దిపేట డిస్టిక్ తెలుసు మనకి ఆల్రెడీ ఇది. నెక్స్ట్ ఇంకా ఒకటి నానాజీ దేశ్ముఖ్ అవార్డు. ఇది బెస్ట్ గ్రామ సభకి ఇస్తారు. సో గ్రామ సభ అంటే ఏంటంటే గ్రామంలో ఓటర్ లిస్టులో 18 years పైన వయసు ఉండి ఓటర్ లిస్టులో నేమ్ ఉంటే వాళ్ళంతా గ్రామ సభలో సభ్యులే. రైట్, ఈ గ్రామ సభ అవార్డు బెస్ట్ గ్రామ సభ కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి మంతం గోడ్. సో ఇది మనకి నారాయణరావుపేట డిస్టిక్. బెస్ట్ గ్రామ పంచాయతీ వచ్చింది, బెస్ట్ డిస్టిక్ వచ్చింది, బెస్ట్ గ్రామ సభ వచ్చింది, బెస్ట్ జీపీ డెవలప్మెంట్ ప్లాన్ అని చెప్పేసి మనకి అవార్డ్స్ రావడం జరిగింది. రైట్, గ్రామ సభ అంటే మనకి 18 years వయసు ఉండి ఆ ఓటర్ల జాబితాలో లిస్టులో నేమ్ ఉన్నట్లయితే వాళ్ళంతా గ్రామ సభలో సభ్యులే. రైట్, ఇక్కడ మనకి పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్లో ఓటు వేయాలంటే లేదా పోటీ చేయాలంటే, ఓటు వేయాలంటే అందరికీ 18 ఏళ్ళే, బట్ పోటీ చేయాలంటే లోక్సభ వాటికి 25 ఉంటుంది కదా. సో ఇక్కడ మాత్రం మనకి
21 ఇయర్సే ఉంటుంది. మనము గ్రామ పంచాయతీ కానీ అంటే స్థానిక సంస్థలు లోకల్ బాడీ ఎలక్షన్స్కి పోటీ చేయాలంటే కనీస అర్హత వయసు ఎంత అంటే 21 ఇయర్స్ ఉండాలి. ఒక ప్రశ్న వస్తుంది, ఇన్ ఇండియాలో లెజిస్లేచర్కి పోటీ చేయాలంటే కనీస అర్హత వయసు ఎంత? ఇండియాలో లెజిస్లేచర్కి పోటీ చేయాలంటే కనీస అర్హత వయసు ఎంత? ఒకటో ఆన్సర్ 21, సెకండ్ 25, థర్డ్ 30, ఫోర్త్ 35. ఏంటి ఆన్సర్? మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఏంటిది? ఇండియాలో లెజిస్లేచర్కి, శాసనసభకి అంటే సభకి పోటీ చేయాలంటే ఎంత కనీస అర్హత వయస్సు ఉండాలని చెప్పేసి చెప్తున్నాం. అది ప్రశ్న మనకి. రైట్, ఒకసారి జిఎస్ చూస్తే గ్రామ పంచాయతీ ఏర్పాటు అనేది 40 ఆర్టికల్లో ఉంది. సో 40 ఆర్టికల్ అంటే ఏంటిది? అది డిపిఎస్పి అంటే ఆదే సూత్రాల్లో ఉన్నది కాబట్టి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు వెంటనే లేదు. తర్వాత మనకి 1993లో ఇది 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా అమల్లోకి రావడము జరిగింది. రైట్, ఇది మనకి పంచాయతీ కా నవనిర్మాణ్ సంకల్ప్. అది ఒక ఐకానిక్ వీక్ అండి. ఆ థీమ్ ఏంటి అంటే లోకలైజేషన్ ఆఫ్ ఎస్డిజి మొత్తం 17 ఉంటాయి గోల్స్. ఇంకా మనకి ఫేమస్ బిట్ వస్తుంది ఎక్కువ సార్లు ఎగ్జామ్లో రిపీట్ ప్రశ్న ఏంటిదంటే ఆర్టికల్ 246 ప్రకారము స్థానిక సంస్థల మీద సవరణ చేయాలంటే గిట్ట రాష్ట్ర శాసనసభకి అధికారం అయితే ఉంది. రాష్ట్ర శాసనసభకి అధికారం ఉంది 246 ఆర్టికల్ ప్రకారము. దాని ప్రకారం మనం ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త మున్సిపాలిటీ చట్టం తీసుకొచ్చింది, చట్టము చేసి అసెంబ్లీ చేసింది. రైట్, సెకండ్ది సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అని చెప్పేసి ఇది ఇటీవల సెంట్రల్ గవర్నమెంట్ యూజీసీ తీసుకొచ్చింది. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ మనకి ఇంతకుముందు వార్తల్లో ఉంది, ఆల్రెడీ జనవరి నుంచి వార్తల్లో ఎట్లా ఉంది అంటే యూజీసీ నూతన చైర్మన్ జగదీష్ కుమార్. సో జగదీష్ కుమార్ ఇంతకుముందు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి ఉండే వైస్ ఛాన్సలర్గా, ఇప్పుడు ఇటు వచ్చేసింది కాబట్టి ఇక్కడ ఎవరు అంటే ఆమె ఎవరు? శాంతిశ్రీ పండిట్. సో శాంతిశ్రీ పండిట్ తొలి మహిళా వైస్ ఛాన్సలర్ ఆ జేఎన్యూ యూనివర్సిటీకి. జగదీష్ కుమార్ జేఎన్యూకి ఉండే, యూజీసీకి వచ్చేసిండు, జేఎన్యూకి ఏమో శాంతిశ్రీ పండిట్ వెళ్ళిపోయింది, తొలి మహిళ అని చెప్పేసి మనం చెప్తున్నాము. సో ఇది యూజీసీ అనేది కొత్త ఒక ఎంట్రన్స్ టెస్ట్ తీసుకొచ్చింది, కామన్ ఎంట్రన్స్ టెస్ట్. దేశంలో ఉన్న 45 విశ్వవిద్యాలయాలు కలిసి దీన్ని కంపల్సరీ కండక్ట్ చేసుకోవాలి. కామన్ ఎంట్రన్స్, ఈ టెస్ట్ రాస్తే అన్నిటికీ ఎలిజిబుల్ మనము. రైట్, ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అండి. మొత్తం 13 భాషల్లో ఉంటుంది. సో 13 భాషల్లో ఉంటుంది. 2022, 2023 ఈ విద్యా సంవత్సరం నుంచి అది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. రైట్, ఓకే. ఇది మరి కొత్తదా అంటే కొత్తదేం కాదు, 2010లో ఆల్రెడీ ఉన్నది. ఏంటిదంటే అప్పుడు CUCET ఉండే, సెంట్రల్ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఉండే. ఆ సిని ఎగొట్టిన్లు, ఇప్పుడు CUETగా మార్చిన్లు. అప్పుడేమో నాట్ మండేటరీ, అదొక ఆప్షనల్, ఐచ్ఛికం మాత్రమే. అంటే ఏదైనా ఒక విశ్వవిద్యాలయం అనేది ఈ ఎంట్రన్స్ని కండక్ట్ చేసుకోవచ్చు, ఒక ఆప్షనల్ ఉంది, దానికి ఒక ఛాన్స్ ఉంది అక్కడ. ఇప్పుడు మాత్రం దేశంలో ఉన్న కేంద్రీయ విశ్వవిద్యాలయాలు అన్నీ కూడా 45 ఉన్నాయి, మొత్తం 45 కంపల్సరీ. దీంట్లో అడ్మిషన్ కావాలంటే డిగ్రీ స్థాయిలో చెప్పేది అండర్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో కంపల్సరీ ఇంటర్మీడియట్ అయిపోయాక ఈ ఎంట్రన్స్ రాస్తేనే ప్రవేశం అయితే వస్తుంది అని చెప్పేసి అదే చట్టం అండి. రైట్, ఇప్పుడేంటి అంటే తమిళనాడు అసెంబ్లీ అనేది ఈ CUET ఈ ఎంట్రన్స్ టెస్ట్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేసింది. మనకి ఇంతకుముందు ఆల్రెడీ వార్తల్లో నీట్ బిల్ అని ఉన్నది. సో నీట్ బిల్లుని వ్యతిరేకిస్తూ తీర్మానం చేసిన రాష్ట్రం ఏంటిదంటే అసెంబ్లీ, తమిళనాడు అసెంబ్లీ. CUET కూడా తమిళనాడు అసెంబ్లీ, రెండిటి కూడా వ్యతిరేకిస్తూ తీర్మానం చేసింది. మనకి వెంటనే ఇట్లా ఒక రాష్ట్రం అనేది కేంద్ర చట్టాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేసింది అంటే మనకి వెంటనే ఏం గుర్తుకు రావాలి అంటే డాక్ట్రైన్ ఆఫ్ రెపుగ్నెన్సీ. సో రెపుగ్నెన్సీ
అంటే ఏంటిదంటే కేంద్ర చట్టానికి విరుద్ధంగా రాష్ట్ర చట్టము చేస్తే కేంద్ర చట్టమే నెగ్గుతుంది. ఇది జనరల్గా. బట్ ఒకవేళ రాష్ట్ర గవర్నరు రాష్ట్రపతికి ఆ బిల్లు సిఫార్సు చేస్తే 201 ఆర్టికల్ ప్రకారము రాష్ట్రపతి సిఫార్సు చేస్తే రాష్ట్రపతి ఆమోదిస్తే రాష్ట్ర చట్టము నెగ్గుతుంది. మనకి కన్ఫ్యూజ్ చేయడానికి సివిల్స్ ప్రిలిమ్స్లో ప్రశ్న వస్తుంది. మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? సింపుల్ వర్డ్, చివరగా. చివరగా రాష్ట్రపతి ఎవరి చట్టాన్ని ఆమోదిస్తే ఆ చట్టము అమల్లో ఉంటుంది. ఇట్లా మనం చదువుకోవాలి. ఫస్ట్ సందర్భం ఏంటి అంటే రాష్ట్రపతి అంటే సెంట్రల్ గవర్నమెంట్ చట్టం చేసింది, రాష్ట్రం చట్టం చేసింది. ఈ రాష్ట్ర చట్టము సెంట్రల్ చట్టానికి విరుద్ధంగా ఉంది. అప్పుడు ఏం చేసింది? రాష్ట్ర గవర్నరు రాష్ట్రపతికి బిల్లు సిఫార్సు చేస్తే రాష్ట్రపతి ఆమోదిస్తే చట్టం అవుతుంది. అప్పుడు రాష్ట్ర చట్టమే నెగ్గుతుంది. కొంత సమయం గడిచిపోయింది, కొన్ని రోజులకి మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ చట్టం చేస్తే రాష్ట్రపతి ఆమోదిస్తే చట్టం అవుతుంది. కాబట్టి రాష్ట్రపతి ఇప్పుడు ఎవరు ఆమోదించిండో? కేంద్రం. కాబట్టి కేంద్రం నెగ్గుతుంది. చివరిసారిగా రాష్ట్రపతి ఎవరిది ఆమోదిస్తే వాళ్ళది నెగ్గుతుంది. సో మన డాక్ట్రిన్ ఆఫ్ రిపగ్నెన్సీ అంటే అది. ఈ సియుఈటిని ఎందుకు వ్యతిరేకించింది? సో దాని ఫేవర్ ఏంటి, అగెనిస్ట్ ఏంటి? ఫస్ట్ ఫేవర్ చూస్తే ఏంటిది? ఇది కామన్ ఎంట్రన్స్ టెస్టు. కామన్ ఎంట్రన్స్ అంటే అన్నిటికీ ఒకటే టెస్టు. అంటే విశ్వవిద్యాలయము ప్రత్యేకించి టెస్ట్ని కండక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో కాబట్టి టైం కలిసి వస్తుంది, మనీ కలిసి వస్తుంది. ఎవరికి? స్టూడెంట్స్కి అండ్ యూనివర్సిటీకి. సో తాపకు అప్లై చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఒకటి టైం అండ్ మనీ సేవ్ అవుతుంది. సెకండ్ది ఇది 13 భాషల్లో ఉంది. అంటే ఏంటిది? మ్యాక్సిమం ప్రాంతీయ భాషల్లో రాసుకోవచ్చు కాబట్టి లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఇక్కడ లేదు. సెకండ్ది. థర్డ్ది మనము క్లాస్ 12th వరకు వచ్చిన మార్క్స్ బట్టి ఫేమస్ అంటే ఢిల్లీ యూనివర్సిటీ లాంటి దాంట్లలో కొంతమందికి సీటు వస్తలేదు. 12th క్లాస్ వరకు ఫేమస్ స్కూళ్ళలో చదివితే గిట్ట ఆ సిబిఎస్ఈ సిలబస్ ఉంటుంది కాబట్టి ఎక్కువ స్కోర్ వస్తుంది. సో మంచి దాంట్లో సీట్ వస్తుంది. సో కామన్ ఎంట్రన్స్ వల్ల అందరికీ ఒకే రకమైన మార్క్స్ వస్తాయి, ప్రతిభని కొలవచ్చు అని చెప్పేసి. ఇక్కడ ఇది వ్యాసరూప ప్రశ్నలు కాబట్టి వాళ్ళు ఎట్లయినా ఆన్సర్ వాల్యుయేషన్ చేయవచ్చు, ఎవరు? టీచర్స్. సో ప్రతిభ అనేది కొన్నిసార్లు మోసపోవచ్చు. కాబట్టి ఇది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కాబట్టి సో ప్రతిభ అనేది ఇక్కడ మోసపోదు, కంపల్సరీ న్యాయం అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో నెక్స్ట్ అగెనిస్ట్ ఏంటి? అగెనిస్ట్ ఏంటి అంటే ఫస్ట్ ఇది ఎన్సీఆర్టీ సిలబస్ని ఫాలో అవుతుంది, సిబిఎస్ఈ సిలబస్ని ఫాలో అవుతుంది. సో మనకి తమిళనాడు ఏమంటుందంటే స్టేట్ సిలబస్ చదువుతున్నారు మా పిల్లలు, ఇదేమో ఎన్సీఆర్టీ ప్రశ్నలు వస్తున్నాయి, మా పిల్లలకి కష్టమవుతుంది కాబట్టి సీట్లు కోల్పోవచ్చు మా పిల్లలు. సో మనకి ఎన్సీఆర్టీ సిలబస్ ఎవరు చదవరు అంటే జనరల్గా సిబిఎస్ఈ స్కూళ్ళకు పోని వాళ్ళు ఎవరు అంటే అట్టడుగు వర్గాలు, ఈ సోషల్లీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జనరల్గా స్టేట్ సిలబస్ స్కూల్ చదువుతూ ఉంటారు. అంటే మీరేంటి ఈ కామన్ ఎంట్రన్స్ ద్వారా ఎన్సీఆర్టీ సిలబస్ పెట్టేసి ఎవరైతే సిబిఎస్ఈ బుక్స్ చదువుతున్నారో వాళ్ళ కోసమే ఇది ఫేవర్గా ఉంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అనేది వ్యతిరేకించింది. అంటే అట్టడుగు వర్గాల వారికి ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ను దూరం చేస్తున్నారు అని చెప్పేసి అది ఫస్ట్ది అండి. సో అందుకు వ్యతిరేకిస్తుంది. సెకండ్ది ఇది రాష్ట్రాల మీద దాడి అని చెప్పేసి రాష్ట్రాల్లో ఉన్న విద్యాలయాలకి స్వయం ప్రతిపత్తి లేకుండా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ చేస్తుందని చెప్పేసి ఇవి అగెనిస్ట్ అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అనేది వ్యతిరేకించింది. రైట్. మనము బిట్ పరీక్షలు రాస్తే ఇదంతా ఏం అవసరం లేదు, జస్ట్ ఆ సియుఈటి టెస్ట్ని ఏ రాష్ట్రం వ్యతిరేకించింది అంటే తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ వ్యతిరేకించింది. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ చూస్తే ఒకటి సో డోర్నియర్ Do-228 ఒక ఏరోప్లేన్ పేరు అండి ఇది. సో ఏరోప్లేన్ విమానం యొక్క పేరు దేశీయంగా తయారు చేయబడ్డది వెరీ ఫస్ట్ టైం. ఒక సివిలియన్ ఏరోప్లేన్ అనేది
ప్యాసింజర్ పర్పస్లో తొలిసారిగా ఇండియాలో తయారు చేయబడ్డ విమానం ఇది డోర్నియర్ అని చెప్పేసి. దీన్ని హెచ్ఏఎల్ రూపొందించింది. హెచ్ఏఎల్ ఎక్కడ ఉంది? ఇది బెంగళూరులో ఉంది. బెంగళూరులో ఉన్న హెచ్ఏఎల్ అనేది రూపొందించింది. రైట్. ఇది వెరీ ఫస్ట్ టైం ఫ్లై అయింది. ఎక్కడ నుంచి అంటే దిబ్రూగర్. సో దిబ్రూగర్ ఎక్కడ ఉంది? అస్సాంలో ఉంది. అస్సాం నుంచి పాసిఘాట్. ఈ పాసిఘాట్ ఎక్కడ ఉంది అంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. సో దిబ్రూగర్ నుంచి పాసిఘాట్ వరకు మొట్టమొదటి దేశీయ విమానం అనేది ప్రయాణించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది. రైట్, గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ విమానాన్ని ఏ మేనేజ్మెంట్ కండక్ట్ చేస్తుందంటే అలయన్స్ ఎయిర్. సో అలయన్స్ ఎయిర్ అని చెప్పేసి ఈ విమాన సంస్థ దీన్ని కండక్ట్ చేస్తుంది. అంటే మనకు ప్రశ్న వస్తుంది, తొలి విమానం ఏది అంటే డోర్నియర్ డూ 228. ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే దిబ్రూగర్ నుంచి పాసిఘట్కి. వాణిజ్య సంస్థ ఏది అంటే అలయన్స్ ఎయిర్ అని చెప్పేసి. సో నార్త్ ఈస్ట్ స్టేట్లో మనకి ఉడాన్ స్కీమ్ ఉంది. ఉడాన్ స్కీమ్ అని చెప్పేసి ఈ కనెక్టివిటీ రీజియన్స్ అన్ని ప్రాంతాలను కలిపేందుకు ఈ సివిలియన్స్ వాళ్ళకి పౌరులకి విమానయానం దగ్గరికి తెచ్చేందుకు ఈ ఉడాన్ స్కీమ్ని సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. సో అందులో భాగంగానే కొత్తదాన్ని తయారు చేసింది. సో సెకండ్ది ఏంటి అంటే మనకు ఎఫ్టీఓ. సో ఫస్ట్ ఎఫ్టీఓ ఇన్ నార్త్ ఈస్ట్. నార్త్ ఈస్ట్ అంటే మనకి ఆ చివరకున్న ప్రాంతం ఏదైతే ఉందో ఇంతవరకు ఫ్లయింగ్ ట్రైనింగ్ సంస్థ లేదు. సో ఫ్లై ట్రైనింగ్ సంస్థ అనేది వెరీ ఫస్ట్ టైం లీలాబరి అస్సాంలో ఉంది. సో నార్త్ ఈస్ట్ రీజియన్లో వెరీ ఫస్ట్ టైం ఫ్లై ట్రైనింగ్ అంటే పైలట్కి ట్రైనింగ్ ఇచ్చే సంస్థ లేదు. కాబట్టి ఈ ఎఫ్టీఓ అనేది నార్త్ ఈస్ట్లో వెరీ ఫస్ట్ టైం లీలాబరిలో లాంచ్ చేయడం జరిగింది. ఇక 2 పాయింట్ మనం, ఒకటి డోర్నియర్ దేశీయ విమానము, ఎఫ్టీఓ ఈ పైలట్స్కి శిక్షణ కేంద్రం అని చెప్పేసి చెప్తున్నా, అది లీలాబరి అస్సాం. 2 కూడా అస్సాంలో ఈరోజు లాంచ్ చేయబోతున్నాడు ప్రధానమంత్రి. సో నెక్స్ట్ 564 MLD ఓక్లా సివేజ్ ట్రీట్మెంట్ ప్లాన్ అని చెప్పేసి ఎస్టీపీ. రైట్. 564 మిలియన్ లీటర్స్ అనేది పర్ డేకి ఈ ఓక్లాలో ఉన్న సివేజ్ ట్రీట్మెంట్ అంటే మురుగునీటి శుద్ధి చేసి పడేస్తుంది. అంటే మురుగునీటిని మంచినీటిగా మారుస్తుంది ఈ ఓక్లాలో ఉన్న ప్లాంట్ అని చెప్పేసి సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఢిల్లీలో ఉంది. మనం డిస్కస్ చేసినామంటున్నాం ఆల్రెడీ. ఇది ఈరోజు ప్రారంభించబడింది. సో ఇది ఢిల్లీలో ఈ యమునా నది యొక్క శుద్ధి కోసం దీన్ని ఉపయోగిస్తున్నారు. ఇది ఒక కొత్త పాయింట్ యాడ్ చేసుకోండి. సో యమునా నది శుద్ధి కోసము ఈ ఓక్లా ఎస్టీపీని సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అని చెప్పేసి మురుగునీటిని మంచినీటిగా మారుస్తుంది. బట్ నీటిని ఈ తాగునీటి కాకుండా మిగతా అవసరాలకు అన్నిటిని వాడుకోవచ్చు. మొక్కలకు కానీ మిగతా అవసరాలకు దీన్ని వాడుకోవచ్చు. ఓక్లా మనం పేరు గుర్తుపెట్టుకోవాలి. పర్ డే ఎంత అంటే 564 మిలియన్ లీటర్స్ని శుద్ధిపరుస్తుంది. సో ఆసియాలోనే అతిపెద్ద ఎస్టీపీ ఏంటిదంటే ఓక్లా అని చెప్పేసి. ఇటువంటి ఇండియన్ రికార్డ్స్ మనకి తరచుగా ఎగ్జామ్లో వస్తే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ గఫేన్ 5. ఈ గఫేన్ 5 అనేది చైనా యొక్క ఉపగ్రహము. మనకి వస్తుందా రాదా చెప్పలేం, కానీ హిందూ పేపర్లో వచ్చింది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. గఫేన్ 5 అనేది చైనా యొక్క ఉపగ్రహము. ఇది ఎర్త్ అబ్జర్వేషన్ కోసం ఉపయోగిస్తున్నారు. సో ఎర్త్ అబ్జర్వేషన్ కోసము. జనరల్గా మనకి ఉపగ్రహం అనగానే ఎక్కడి నుంచి లాంచ్ చేయబడింది, ఆ ఉద్దేశం ఏంటి, రాకెట్ ఏంటి, అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. బట్ మనది కాదు కాబట్టి అంతగానం అవసరం లేదు. బట్ ఇక్కడ ఒకటి, సో లాంగ్ మార్చ్ 4C అనే రాకెట్ ద్వారా పంపారు. ఈ చైనా రాకెట్ అంటేనేమో లాంగ్ మార్చ్ అని ఉంటుంది. 5B 4C 2C అని చెప్పేసి ఉంటుంది. రైట్. నెక్స్ట్ ప్లేస్ ఏంటి అంటే జియాక్వాన్ లేదా జియుక్వాన్ అని చెప్పేసి ఈ ప్లేస్ అండి. ఇక్కడ నుంచి పంపిండ్లు. ఇది రాకెటు, ఇది వెన్యూ, ఇది ఉపగ్రహము, ఇది ఉద్దేశము. ఇంకొకటి ఉంది మనకి ఈ పాకిస్తాన్ యొక్క ఉపగ్రహం అని చెప్పేసి
షహీన్ 3 కూడా పంపారు నిన్న. సో షహీన్ 3 అని చెప్పేసి మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపరు. సో పాకిస్తాన్ది షహీన్ 3, చైనాది గఫెన్ 5 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ జియాక్వాన్ లాంగ్ మార్చ్ 4C అనేది మీ ఇష్టం అది. రైట్. నెక్స్ట్ ఏంటి అంటే సో గ్లోబల్ సిల్క్ నెట్వర్క్ జాబితాలో మన ఇండియా నుంచి వెరీ ఫస్ట్ టైం బెంగళూరు సిటీ చేరింది. ఎక్కడనైతే పట్టు కోసం ఎక్కువ పరిశ్రమలు ఎఫర్ట్ పెడతాయో ఆ సిటీస్ని గ్లోబల్ సిల్క్ నెట్వర్క్ జాబితాలో చేరుస్తూ ఉంటారు. సో అటువంటి సిటీ మన ఇండియాలో బెంగళూరు కాబట్టి సో బెంగళూరు అనేది గ్లోబల్ సిల్క్ నెట్వర్క్లో చేరింది. మనకి బెంగళూరు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తాం. రైట్. ఈ సిల్క్ మనకి ప్రశ్న వస్తుందండి. ఈ పట్టు అంటాం దీన్ని. సో పట్టులో ఉండే ప్రోటీన్ ఏంటి అంటే ఫైబ్రోయిన్ ఉంటుంది. ఫైబ్రోయిన్ అండ్ సిరిసిన్ అని చెప్పేసి ఉంటుంది. మనకి ఈ బయాలజీలో జిఎస్లో ఫేమస్ బిట్టు ఏ పదార్థంలో ఏ ప్రోటీన్ ఉంటుంది అని చెప్పేసి నేర్చుకోవాలి. అందులో పట్టు వచ్చేసి ఫైబ్రోయిన్ అండ్ సిరిసిన్. పట్టు వస్త్రాలు ఎక్కువ ఉత్పత్తి అయ్యేది కర్ణాటకలోనే. రైట్. ఈ కర్ణాటకలో మనకి ఈ జోగేంద్ర పెళ్లి చూపులు అని చెప్పేసి ఒకటి ఉంటుంది. నేను అది లింక్లో ఇస్తా, చూడండి ఒకసారి. మన కర్ణాటకలో ఉన్న ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అందులో వస్తాయి. నెక్స్ట్ రిపోర్ట్స్, స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్. సో స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్ అని చెప్పేసి ఈ శక్తి రంగంలో ఎవరైతే కృషి చేస్తారో రాష్ట్రాలకి ఈ నీతి ఆయోగ్ ర్యాంకింగ్ ఇస్తుంది. సో నీతి ఆయోగ్ ఇస్తుంది ర్యాంకింగ్, శక్తి ఇంధన రంగంలో ఇస్తుంది. మొత్తం 3 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి పెద్ద రాష్ట్రాలకి లార్జర్ స్టేట్స్, నెక్స్ట్ స్మాలర్ స్టేట్స్ అండ్ యూటీ. మొత్తం 3 కేటగిరీలు ఇస్తుంది. ఫస్ట్ వస్తే ఇక్కడ పెద్ద రాష్ట్రం మనకి గుజరాత్ అండి. సెకండ్ వచ్చేసి కేరళ. స్మాల్ స్టేట్లో చూస్తే ఫస్ట్ గోవా, సెకండ్ త్రిపుర. ఇక్కడ ఫస్ట్ ఢిల్లీ, యూటీలో చండీగఢ్ అంటే పంజాబ్ హర్యానాలో ఉమ్మడి రాజధాని చండీగఢ్, అది యూటీ ప్రాంతం కూడా. సెకండ్ వచ్చేసి ఢిల్లీ. సరిపోతుంది. ఈ ర్యాంకింగ్స్ మనం ఫ్యాక్ట్ బిట్టే జస్ట్ గుర్తుపెట్టుకుంటే అయిపోతాయి. నీతి ఆయోగ్ అనేది స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్లో భాగంగా ర్యాంకింగ్ ఇస్తుంది. 3 కేటగిరీలో ఇచ్చింది, అది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎకనామీ వస్తే ఇండియాలో ఉన్న సెబీ అనేది సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి స్టాక్ మార్కెట్ని, ఈ క్యాపిటల్ మార్కెట్ని నియంత్రణ చేసే సంస్థ ఇండియాలో. సెబీ ఒక చట్టబద్ధ సంస్థ. అది మన సెబీ మనకు వార్తల్లో ఉంది ఆల్రెడీ. ఎట్లా వార్తల్లో ఉంది? ఈ సెబీ యొక్క మహిళా చైర్మన్ వెరీ ఫస్ట్ టైం మాధబీపురి. సో మాధబీపురి అని చెప్పేసి. మన జేఎన్యూకేమో ఫస్ట్ వైస్ ఛాన్సలర్ లేడీ అంటే ఈ శాంతిశ్రీ పండిట్. ఇక్కడనేమో మాధబీపురి అని చెప్పేసి సెబీ. ఇంకోటి సెబీ మనకు వార్తల్లో ఉంది ఐడియా థాన్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. ఈ సెక్యూరిటీస్ మార్కెట్లో ఇన్నోవేషన్స్, నవకల్పనల ఎంకరేజ్మెంట్ కోసము ఐడియా థాన్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసింది మనకి ఇంతకుముందు. రైట్. ఇంకా మన సెబీ వార్తల్లో ఎక్కడ ఉంది అంటే ఇంకా లేదు. ఇక సెబీ ఉన్ను ఎఫ్ఆర్సి. సో ఎఫ్ఆర్సి అంటే మనకి ఫైనాన్షియల్ రెగ్యులేషన్ కమిషన్ అని చెప్పేసి మంగోలియా. ఇది మంగోలియా. సో మంగోలియా దేశం రెండింటి మధ్య ఒక మెమోరండం ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే అవగాహన ఒప్పందం అనేది చేసుకున్నాయి సెబీ అండ్ ఎఫ్ఆర్సి. ఇండియాలో ఉన్న సెబీ, మంగోలియాలో ఉన్న ఎఫ్ఆర్సి ఒప్పందం ఏంటి అంటే ఈ సెక్యూరిటీస్ మార్కెట్ మీద, స్టాక్ మార్కెట్ మీద పరస్పరము సమాచారాన్ని మార్పిడి చేసుకోవాలి అని చెప్పేసి. ఇది ఈ సెబీ గురించి. ఈ మంగోలియా మనకి ఎక్కడ వార్తల్లో రాలేదండి ఇంతవరకు. వస్తే నేను కంపల్సరీ చెప్పేస్తా. రాలేదు. ప్రతి వారానికి ఒకసారి, ప్రతి 2 వారాలకి 2 సార్ల, ప్రతి 3 వారాలకి 3 సార్ల, 4 వారాలకి 4 సార్ల కరెంట్ అఫైర్స్ని రివిజన్ చేస్తూ ఉంటే మనకు గతంలో ఏమొచ్చినాయో తెలుస్తుంది.
ఉత్తగానే ఒక నవల చదివినట్టు ఇట్లా పేపర్లు తింపుతూ ఉంటే మనకు గుర్తుకొస్తూ ఉంటాయి. రైట్. ఒక మంత్ అయిపోయింది. నెక్స్ట్ మంత్ అయినప్పుడు మళ్ళొకసారి రివిజన్ చేస్తూనే ఉండాలి. నెక్స్ట్ సరస్వతి సమ్మాన్ అవార్డు 2021 అండి. ఇది రేప్ పేపర్లో వస్తుంది. ఐ థింక్ ఈరోజు మనకి వెబ్సైట్లో ఉన్నది, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వెబ్సైట్లో ఇంతకుముందు చూసినాం మనం కాబట్టి చెప్తున్నాం. సో రేప్ పేపర్లో వస్తుంది కంపల్సరీ. ఏంటిదంటే ఇది మనకి ఈ ఇండియా యొక్క సాహిత్య రంగంలో 22 భాషలకి రాజ్యాంగం గుర్తించిన 22 భాషలకు గాను బెస్ట్ బుక్స్‌కి ఈ అవార్డు ఇస్తారు. ఇండియాలో ప్రెస్టీజియస్ లిటరేచర్ అవార్డు అని చెప్పేసి పిలుస్తాం. రైట్. వచ్చింది ఎవరికి అంటే రామ దశర మిత్ర, ఒక హిందీ బుక్ అండి. ఇది హిందీ బుక్ మైన్. సో మైన్తో యూహన్ హూన్, అది గుర్తుపెట్టుకోవాలండి తప్పది. సో మైనాతో యూహన్ హూన్ అని చెప్పేసి హిందీ పుస్తకం ఉంటుంది. దానికి రామ దశర్ మిత్రాకి ఈ సమ్మాన్ అవార్డు రావడం జరిగింది. మొత్తం మనకి 22 భాషలకు ఇస్తారు. అది కూడా గత 10 ఏళ్లలో రాసిన పుస్తకాలకు మాత్రమే ఇస్తారు. 22 భాషల్లో 10 years బ్యాక్ రాసిన పుస్తకానికి ఈ అవార్డు అనేది ఇవ్వడము జరుగుతుంది. సో నెక్స్ట్ లతా దీననాథ్ అవార్డు. లతా దీననాథ్ మంగేష్కర్. లతా మంగేష్కర్ మనకి చనిపోయింది బ్యాడ్ లక్లో, లాస్ట్ ఫిబ్రవరిలో చనిపోయింది. మనకి ప్రశ్న వస్తుంది ఆమె మీద. ఈ లతా మంగేష్కర్ అవార్డు ఫస్ట్ది వచ్చింది నరేంద్ర మోడీకి వచ్చింది. సో మనం మోడీ కాబట్టి మనం కంపల్సరీ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, పెద్ద ఇబ్బంది అనేది ఏముండదు. కానీ ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోవాలి, సమ్మాన్ రామ దశర్ మిత్ర అవార్డు అని చెప్పేసి వచ్చింది, మెయిన్తో యూహన్ హున్ అని చెప్పేసి. నెక్స్ట్ అపాయింట్మెంట్ చూస్తే షెహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ నూతన ప్రధాని. వాస్తవంగా ఈ ఇమ్రాన్ ఖాన్తో పోలిస్తే ఈ షరీఫ్ ఫ్యామిలీస్కి ఇండియాకి మధ్య లింకింగ్ అనేది మంచిగానే ఉన్నది. ఈయన అన్నయ్య నవాజ్ షరీఫ్ ఉన్నప్పుడు ఇండియాకి పాకిస్తాన్కి మధ్య డిప్లొమాటిక్ రిలేషన్స్ మంచిగా ఉన్నాయి. సో ఒక మార్పు మనకి మంచిదే అని చెప్పి చెప్పవచ్చు. బట్ నిన్న కొంచెము టంగ్ స్లిప్ అయింది మన షరీఫ్ది. ఈ కాశ్మీర్ విషయంలో 370 ఆర్టికల్ రద్దు విషయంలో ఒక వ్యాఖ్య చేసి ఉన్నాడు. కాశ్మీర్ మనది, మన అంతరంగిక విషయము, ఇటువంటి విదేశీ జోక్యం ఎప్పుడు కూడా మనం సహించొద్దని చెప్పేసి చెప్తున్నాం. రైట్. నెక్స్ట్ అశ్విన్. సో రవిచంద్ర అశ్విన్ పెద్ద క్రికెట్ బుర్రా అండి ఇతంది. సో తొలిసారిగా ఐపీఎల్లో రిటైర్డ్ హట్ కాకుండా రిటైర్డ్ అవుట్ అయినాడు. రిటైర్డ్ అవుట్ మీన్స్ తనకు తానుగా అవుట్ అయినట్టు ఒప్పుకొని మైదానం నుంచి బయటకు వెళ్ళడము. సో ఐపీఎల్లో ఇది వెరీ ఫస్ట్ టైం. అదే T20 మ్యాచ్లలో అలసిపోవడం లాంటిది ఏముండదు. జనరల్ మనకి ఏముంటుంది అంటే క్రికెట్లో రిటైర్డ్ హర్ట్ ఉంటుంది. సో హర్ట్ మీన్స్ ఏదైనా ఇబ్బంది అయినప్పుడు, ఆ గాయం లాంటివి అయినప్పుడు ఎంపైర్ అనుమతి తీసుకొని బయటకు వెళ్తాడు. మళ్ళీ వేరే బ్యాట్స్మెన్ అవుట్ అయినప్పుడు తిరిగి రావచ్చు. అది రిటైర్డ్ హర్ట్. అది ఈయన ఏంది అంటే ఇంకా ఒకటే ఓవర్ ఉన్నది, ఈయన ఫాస్ట్ ఆడలేకపోతున్నా అని చెప్పేసి నెక్స్ట్ బ్యాట్స్మెన్ వేగంగా ఆడతారని చెప్పేసి సో రిటైర్డ్ అవుట్ అయినాడు. ఇది నిబంధన ప్రకారమే జరిగింది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఐపీఎల్లో వెరీ ఫస్ట్ టైం రిటైర్డ్ అవుట్ ఎవరంటే అశ్విన్. ఈయన టీము రాజస్థాన్ రాయల్స్, చెన్నై కాదు రాజస్థాన్ రాయల్స్ ఇప్పుడైతే. నెక్స్ట్ తెలంగాణ ఒక స్కీమ్ తీసుకొచ్చింది ప్రైడ్ స్మైల్ అని చెప్పేసి. ఏంటి ప్రైడ్ స్మైల్ అంటే ఈ ట్రాన్స్జెండర్స్ కోసము పోలీసు డిపార్ట్మెంట్ తీసుకొచ్చింది. వాళ్ళ రక్షణ కోసము ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ప్రైడ్ స్మైల్ అంటే ఈ ట్రాన్స్జెండర్స్ యొక్క రక్షణ కోసము తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంటు ఈ స్కీమ్ తీసుకొచ్చింది. సో ఇది మనకి 12th ఏప్రిల్ కరెంట్ అఫైర్స్.